దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులతో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకోవాలి. ఎవరికైనా ఏమన్నా అవసరాలు ఉంటే ఇప్పుడే నేను ప్రార్థన చేస్తాను, మాట్లాడుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా మాట్లాడుకోవచ్చు. సెల్లు పక్కన పెట్టుకొని చూడాలి, మాట్లాడుకోండి. పిల్లలకు నేర్పించాలి ఇప్పుడే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కూర్చోవడం, సౌండ్ చేయకుండా. సౌండ్ అక్కడ కూర్చోలేకపోతే మీరు బయట కుర్చీలో కూర్చోండి పిల్లలు తీసుకునేది. పిల్లలు కూడా మాట్లాడకూడదు, ఎవరు తిరగకూడదు. ఒకవేళ మీకు ఏదైనా కూర్చోలేమో అంతసేపు, లేకపోతే తిరగకుండా ఉండలేము అని బాబు కూర్చోలేను, తల్లి ఎవరో కూర్చోబెట్టండి అని అనుకున్నట్లయితే బయట కూర్చుని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చొని పిల్లల్ని అక్కడ పెట్టుకోండి. మాట్లాడుకుంటున్నాను. పరిశుద్ధులైన ప్రేమ కలిగినటువంటి ప్రభావ, మహోన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సాయంకాల సమయంలో చివరి సెషన్లోకి మమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. ఈ చివరి సెషన్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ స్వరము మాకు వినిపించేయండి ప్రభావ. మీ వాక్యము వినడానికి మేము కలిగించండి, అంగీకరించే మాకు దయచేయండి. బలములో నీ వాక్యం మీద కేంద్రీకరించడానికి సహాయం చేయండి. వాక్యాన్ని వినకుండా విననివ్వకుండా చేసేటువంటి అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని ఇక్కడ వరకు వర్షాన్ని కుమ్మరించండి. నన్ను మీ శిరోచారులు మరుగుపరచు ప్రభా. మీలో మాతో మాట్లాడమని మీ వాక్యం అందించి సంపూర్ణమైనటువంటి హృదయాలతో మమ్మల్ని పంపించమని యేసు నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో మనం ఫలించడం గురించి నేర్చుకున్నాం. మనసు పొందిన తర్వాత ఎటువంటి మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టులా ఉండాలి అన్నటువంటి దాని గురించి మనం ధ్యానించాం. ఎందుకు ధ్యానించామంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను తన దగ్గరకు వచ్చిన బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతో చెప్పాడు. అంతేకాదు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల పైన ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును అది నరకబడి అగ్నిలో. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత మనం మంచి ఫలము ఫలించకపోతే రిమెంబర్ దేర్ ఈస్ పనిష్మెంట్. నేను ప్రభువులోకి వచ్చేసాను, నాకే శిక్షా విధి లేదు, నాకేమీ లేదు అని అనుకోవద్దు. ప్రభువులోకి వచ్చిన తర్వాత చేయాల్సినవి చేయాలి, చేయకూడదు మానేయాలి. చేయకూడని మానేసి ఊరుకుంటే సరిపోదు. న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు అవి అక్కడ ఎలాంటివి అన్నటువంటిది పరిశోధించబడుతుంది. అవి మంచి కాకపోతే అక్కడ ఏమవుతుందంటే పనిష్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితము చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటి జీవితం. మీరు వివిధ రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుండి ప్రభుని అంగీకరించడానికి వచ్చారు. మీరు కొంతమంది హిందూ కుటుంబాల్లో నుండి వచ్చారు, కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో నుండి వచ్చారు, కొంతమంది వేరే వేరే పరిస్థితులను బట్టి ప్రభుని అంగీకరించి వచ్చారు. చాలా సంతోషం. కానీ మీరు మారు మనసు పొందినప్పటికీ ప్రభుని అంగీకరించినప్పుడు ఆ మొదటి దినాల్లో మీకు ఉండినటువంటి కార్యాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం 7 సంఘాలను చూస్తాం. 7 సంఘాల్లో ఒక సంఘంతో పక్కకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు. కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ తప్పులు ఒప్పుకొని నిలువబడి తిరిగి ప్రభుత్వ నీ సంబంధాన్ని ఏర్పరచుకో అని చెప్తాను. ఈ 2వ సెషన్ లో మనం ధ్యానించవలసినటువంటి అంశం అని
మీతో చెప్పాల్సినటువంటి, మీతో కలిసి ధ్యానించవలసిన ప్రభు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, మనము పోగొట్టుకున్నటువంటి విషయాలు ఏంటి, ఏవి మనలో ఉండాలి, అవి ఉన్నాయా లేవా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పోగొట్టుకొని ఉండొచ్చు. ఆ పోగొట్టుకున్నటువంటి విషయాలు ఏంటి, ఆ పోగొట్టుకున్నటువంటి మంచి కార్యాలు ఏంటి, ఆ పోగొట్టుకున్నటువంటి మంచి ఫలాలు ఏంటి, వాటిని మనం ఎలాగో మళ్ళీ తిరిగి పొందుకోవాలి. సో దిస్ ఈజ్ అ డే, ఈ దినం దేవుడు మీకు ఇచ్చాడు, మనందరికీ ఇచ్చాడు ఏంటంటే, వేటిని ప్రభువులో మనం మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన తర్వాత వాటిలో జీవించకుండా పోగొట్టుకున్నాము, వాటిని దినం పొందుకోవాలి. వాటిని పొందుకొని ప్రభుతో సమాధానపడి, నీతో ఫలిస్తానయ్యా, నేను పోగొట్టుకున్నటువంటి దీన్ని నాకు ఇయ్యి, మళ్ళీ నేను అది పొందుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పేటువంటి సమయం ఇది. దీని కొరకు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగం ఏంటంటే, సరిగ్గా 3:30 అయింది, ఒక అరగంటలో నేను ముగిస్తాను, సరిగ్గా 4కి నేను ముగిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను, వినండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పు కదా. ఇది ఒక ఉపమానము. యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పారు. ఎందుకంటే ఉపమానాలు బాగా అర్థం అవడానికి, ఆ ఉపమానాల్లో ఉండేటువంటి వస్తువులు లేకపోతే పరిసరాలు అవన్నీ కూడా మనం చూసేటువంటి లోకంలో ఉండేటువంటి వాటిని ఆయన తీసుకున్నారు. ఉపమానాలు, విత్తువని ఉపమానం చెప్పారు, విత్తనాలని చెప్పారు, 4 రకాలైనటువంటి నేలలని చెప్పారు. ఉపమానాలు అన్ని కూడా మనం చూసి అర్థం చేసుకోవడానికి, బాగా అర్థం అవ్వడానికి ఆయన చెప్పినటువంటి విషయాలు. అలాగే ఇది కూడా ఒక ఉపమానమే. ఈ ఉపమానంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. అందులో ఒక వెండి నాణం పోగొట్టుకున్నామే. ఆ వెండి నాణం దొరికేంత వరకు ఆమె ఏం చేసింది అంటే వెతికింది. ఎందుకు ప్రభు ఇది చెప్పారు, ఈ స్త్రీ 10 వెండి నాణాలు అనేటువంటి ఉపమానం ప్రత్యేకంగా ఆయన ఎందుకు చెప్పారు అని చూసినట్లయితే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే, ఇశ్రాయేలీలు లేకపోతే యూదుల యొక్క ఇల్లులంట చాలా చిన్నవిగా ఉంటాయంట. చిన్న ఇల్లులు అంటే చిన్నగా ఉండండి, వాళ్ళు మనకులా విశాలంగా ఉండవు, చిన్న గదులు. అందులో వెలుగు రావడానికి ఒక చిన్న కిటికీ ఉంటుందంట, అంతే. ఆల్మోస్ట్ యూదుల యొక్క ఇల్లులన్నీ కూడా లోపల చాలా చీకటిగా ఉంటాయంట. స్త్రీకి వివాహం అయ్యేటప్పుడు 10 వెండి నాణాలతో ఒక దండ లాంటిది ఇస్తారంట, పెడతారంట. పెళ్ళం, యూదా పెళ్లిలో ఆ స్త్రీ ఏం చేయాలంట, అది తలకి పట్టుకోవాలి. 10 వెండి నాణాలు ఉంటాయంట. అది యాక్చువల్గా ఒక వెడ్డింగ్ రింగ్ లాంటిదా. బాబుని కూర్చోబెట్టండి ఎవరో దయచేసి. ఆ 10 వెండి నాణాలు కూడా మనకి వెడ్డింగ్ రింగ్ లాంటిది అనమాట. పెళ్లికి రింగ్స్ పెడతారు కదా, కొంతమంది మంగళసూత్రాలు పెడతారు, రింగ్స్ పెడతారు, కొంతమంది బైబిల్స్ ఇచ్చుకుంటారు. చాలా రకాలుగా మన యొక్క ఎక్స్చేంజెస్ జరుగుతాయి. సరే, వీళ్ళకి మాత్రం ఈ 10 వెండి నాణాలు ఆ తలకి కట్టుకుంటారు. బాబు నువ్వు రావాలి, కూర్చోవాలి, ఇక్కడ కత్తి బయటకు వెళ్ళిపోవాలి, మధ్యలో తిరగడానికి వీలేదు, నువ్వు కూర్చుంటే కదలకూడదు, ఇంకెవరు కదలొద్దాయి. కదలాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోండి, 2 నిమిషాలు వెళ్ళిపోండి, టైం ఇస్తున్నాను నేను, బయట కూర్చోండి, లేదంటే వద్దు. సరే, ఈ 10 వెండి నాణ్యాలు ఇలా కట్టుకుంటుందంట. అంటే అమ్మాయికి పెట్రోల్ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లి అయిపోయింది అని అర్థం అంట. అది కట్టుకుంటుంది. అందులో ఒక నాణ్యం పోయినా సరే అది చాలా లాస్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారంట. ఎందుకంటే నష్టం కింద ట్రీట్ చేస్తారంట. ఎందుకంటే ఒక్కొక్క నాణ్యము చాలా బరువుగా ఉంటాయంట. అది మొత్తం ఆ దండ యొక్క 10 వెండి నాణ్యాల యొక్క ఖరీదు 9 దేనారాలంట. మన ఇండియన్ కరెన్సీలో
చాలా ఎక్కువ, వాడు కూడా ఎక్కువే. వెండి నాణ్యాలు ప్యూర్ వెండితో అవి చేస్తారండి. అవి చాలా అపురూపంగా, చాలా అమూల్యమైనటువంటి వాటి కింద వాటిని వాళ్ళు చూస్తూ ఉంటారండి. అలాంటి దండలో 10 వెండి నాణ్యాలు ఒక వెండి నాణ్యం పోయింది ఒక స్త్రీకి. ఏం చేస్తామే, పోలే, మిగిలిన 9 ఉన్నాయి కదా, ఒకటే కదా పోయింది అనుకోదు. ఎందుకు? అది ఆమెకు చాలా ప్రియమైనది, చాలా అమూల్యమైనది, వివాహానికి సూచనగా ఉన్నటువంటిది అది. కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే దేవుని వెలిగించి ఆమె దాన్ని వెతుకుతుంది. నేను ముందే చెప్పాను కదా, యూదా యొక్క ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయి, చాలా చీకటిగా ఉంటాయి. అందుకని ఆమె లైట్ వెలిగించి, దీపం వెలిగించి అక్కడ అది దొరికినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే నాకు పెట్టినటువంటి ఆభరణంలో పోయినటువంటి వెండి నాణ్యము దొరికింది అని చాలా సంతోషిస్తుంది. ఆ విషయం గురించి ప్రభు మనసులో పెట్టుకుని స్త్రీలకు అది ఎంత అమూల్యమైనదో, విలువైనదో అని ఆ విషయాన్ని ప్రభు మనసులో పెట్టుకొని స్త్రీలకు బాగా అర్థం అవడానికి, అందరికీ అర్థం అవడానికి ఉపమానాన్ని చెప్పారు. యాక్చువల్గా ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పింది ఏంటి అంటే, ఒక పాపి గురించి. పాపి మారుమనసు పొందితే ప్రభు యొక్క రాజ్యంలో దూతలు ఎంత సంతోషిస్తారు అన్నటువంటి తెలియడానికి, పైనేమో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కాపులు ఎలా వెతుకుతాడో మిగిలిన 99ని పెట్టి, అలాగే స్త్రీ ఏమో ఒక్క వెండి నాణ్యం పోతే ఆ వెండి నాణ్యం కోసం ఎలా వెతుకుతాడో అని చెప్పి, ఆ నెక్స్ట్ ఆయన దేని గురించి చెప్పారంటే తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు. సో ఈ ఉపమానం యొక్క బ్యాక్గ్రౌండ్ అది. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది అంటే పోగొట్టుకున్నటువంటి ఆ వెండి నాణ్యం కోసం వెతుకుతుంది. ఒక్కటే, మిగిలిన 9 ఉన్నాయి, ఒక్కటే పోయింది, కానీ అది చాలా అమూల్యమైనది. అలాగే ప్రియులారా, ప్రియమైన తల్లిలారా, సోదరులారా, జీవితంలో మనం కూడా మారు మనసు పొందినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క అన్ని మంచి విషయాలు, మంచి ఫలాలు మారు మనసు పొందినప్పుడు ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నివాసం చేస్తాడు మన హృదయంలో. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది మనలో. మారు మనసు పొందడం అనేటువంటిది అంతా పరిశుద్ధాత్మ కార్యం. అది మనలోకి వస్తుంది, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. అందువల్ల మనం అప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. ఆ తర్వాత పాపం అంటే అసహించుకుంటాం, పాపం అంటే ఇష్టం ఉండదు, తప్పు చేయడం అన్నా, తప్పు మాట్లాడడం అన్నా, తప్పు తలంచడం అన్నా ఇష్టం ఉండదు. చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా మారు మనసు పొందినప్పుడు ఉంటాం. కానీ తర్వాత స్లోగా సాతాను ఏం చేస్తుందంటే శోధించడం మొదలు పెడుతుంది. పర్వాలేదులే ఇది చెయ్యి, పర్వాలేదులే ఈ అబద్ధమాడే, పర్వాలేదు నాకు చేస్తున్నారు కదా నువ్వు చేసేయి అంటే చేసేది. నలుగుతో నారాయణ ఆ మాట అనుకోవడం నేను అసలు పొలంతో ఇంకేదో డాష్ అంటూ ఉంటారు. అది కాదు. ప్రభు ఏం చెప్పారంటే మీరు ప్రత్యేకంగా ఉండండి, వేరుగా ఉండాలి, వాళ్ళతో కలిసి మీరు ఉండకూడదు, వాళ్ళు చేసినట్టు మీరు చేయకూడదు అని చెప్పారు. అందుకని ఈ స్త్రీ పోగొట్టుకున్నటువంటి ఒక్క నాణ్యం గురించే ఆమె అంత విలువైనటువంటి దాన్ని పోగొట్టుకున్నందుకు ఆమె అలా చేసింది. మరి మనము స్త్రీలంగా మన జీవితంలో పోగొట్టుకున్న మంచి ఫలాల్ని, దేవుని యొక్క ఉండాల్సినటువంటి మరి మంచి లక్షణాలని మనం పోగొట్టుకున్నప్పుడు వాటిని పొందుకోవడానికి మనం ప్రయాసపడద్దా? కానీ ఈ దినాల్లో ఏం చేస్తుందంటే సాతాను అందరినీ కూడా, స్త్రీలందరికీ ఒక రకమైనటువంటి స్తబ్దత కలుగజేసింది. స్తబ్దత అంటే తృప్తి అన్నమాట. పర్వాలేదు, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, కానుక ఇచ్చేస్తున్నాను, ఆరాధన చేసేస్తున్నాను, బల్ల చేసేస్తున్నాను, బల్ల సమీపించేస్తున్నాను, చాలు ఇది. బైబిల్ స్టడీకి వెళ్తున్నాను, వినేస్తున్నాను, ఎప్పుడన్నా అక్క సువార్త సేవకు రమ్మంటే వెళ్తున్నాను, చేసేస్తున్నాను, చాలు, ఇది చాలు. స్వయం తృప్తి. ఇది చేస్తున్నాను కదా చాలు. నా పిల్లలు బాగున్నారు, బాగా చదివేస్తున్నారు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, సొంత కారు ఉంది, ఇంకేం కావాలి? రాకొస్తే ప్రభు దగ్గర. అట్లాంటి జీవితం కోసం దేవుడు మనల్ని పిలవలేదు, జ్ఞాపకం పెట్టు.
స్వయం తృప్తి అనేటువంటిది దేవుని దగ్గర నుండి వస్తుంది అని అనుకోవద్దు మీరు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సాటన్. అది సాతాన్ నుండి వస్తుంది. నేను ఉదయం ఒక మాట చెప్పాను, కోవిడ్ లో మనం ఎందుకు చనిపోలేదు అంటే మనతో ఇంకా దేవునికి పని ఉంది, అందుకని మనం చనిపోలేదు. ఆ పని చేయాలి. ఆ పని ఏంటి? గుడికి రావడం, గుడిలో చేసేటువంటి పనులు, తర్వాత ఆరాధనకి రావడం, మనం ఆరాధన చేయడం, బల్లను సమీపించడం, ఇదంతా మన కోసం మనం చేసుకుంటున్నాయి. ఇవి మన ఆత్మీయ పురోభివృద్ధి కోసం చేసుకుంటున్నాయి. బట్ వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ గాడ్? దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? దీనికోసం తృప్తి పడిపోవడం కాదు. మనం పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని మనం సంపాదించాలి. ఏంటి ఆ నాణ్యాలు అంటే, నేను కొంతమంది స్త్రీల యొక్క జీవితాల్లో ధ్యానించాను. వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాటిని ప్రభు దగ్గర ఎలా పొందుతున్నారు అన్నటువంటిది మనం చాలా క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదట లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఒక స్త్రీని చూస్తాం. అక్కడ ఉదయం నేను చెప్పాను కదా, కొంతమంది స్త్రీల యొక్క పేర్లు లేవని బైబిల్లో. అలాగే ఈమె యొక్క పేరు కూడా లేదు. ఈమె గురించి ఏమని రాయబడింది అంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు గురించి విన్నాను. చాలా పాపాత్మురాలు తను. ఎందుకంటే తర్వాత వచనాలు, నేను ఆ భాగం అంతా చదవను, తర్వాత వచనాల్లో మనకు కనిపిస్తుంది ఆమె చాలా భయంకరమైనటువంటి స్త్రీ అని. ఎందుకంటే ఎవరి ఇంట యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చిందో, ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందో, ఆ సీమోను, ఆ పరిసయుడు మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇది ఎవరితో తెలిసినట్లయితే యేసు ప్రభు ఈయనతో మాట్లాడు. ఎవతే అని ఎవరిని అంటాం మనం? మామూలుగా మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ కాదు అది. చాలా నీచమైనటువంటి వారి గురించి, ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు ఎవడో అంటాం. లేకపోతే అలాంటి మాటలు ఉపయోగించాం మనం. ఆ సీమోను అలా అనుకుంటున్నాడు ఈమెను చూసి. ఈమె ఏం చేసింది? యేసుప్రభు గురించి విని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె తన కన్నీటితో యేసుప్రభు యొక్క పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి తెచ్చినటువంటి మంచి ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడ ఆయన పాదాల మీద ప్రభు అంతా ఎడవ చేశారు. ప్రభు అంతా అది చేయించి ఆమెను ఏమన్నారంటే, సమాధానం గలదానివే వెళ్ళమ్మా అన్నారు. అదంతా ఆ భాగంలో ఉంటుంది, మనకు తెలిసినటువంటి భాగమే. ఆమె ఎందుకు ఏడ్చింది? షీ లాస్ట్ హర్ పీస్. ఆమె తన యొక్క సమాధానాన్ని పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది? పాపంలో ఉంది కాబట్టి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం పాపము చేస్తా, పాపంలో జీవిస్తా ఉన్నట్లయితే, తప్పులు చేస్తూ తప్పుల్లోనే జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభుని ఎరిగిన తర్వాత కూడా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మీకు నిజమైనటువంటి సమాధానం మీ హృదయాల్లో లేదు, ఉండదు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు. ఈ స్త్రీ యొక్క జీవితంలో పాపం ఉంది, అందుకని తనకు సమాధానం లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన సమాధానం లేదని తెలుసుకుంది. అందుకని తన కన్నీళ్లతో పశ్చాత్తాపం, బాధపడుతుంది తన జీవితం గురించి. కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలని తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ప్రభు ఆమెను క్షమించారు. ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడినవి అంటారు. ఆమె పోగొట్టుకున్నటువంటి సమాధానము పొందింది. షీ గాట్ హర్ పీస్. సమాధానం గలదని వెళ్ళమ్మా, నీ మనసులో ఉన్న అలజడంతా, పాపం అంతా పోయింది, నేను క్షమించాను ప్రభు. ఈ సాయంకాల సమయంలో మన హృదయాల్లో సమాధానం ఉందా? నిజమైన సమాధానం, దేవుడిచ్చేటువంటి సమాధానం. ఆ సమాధానం ఎలాంటిదో చెప్పడానికి, మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను, జరిగిన సంఘటన చెప్తాను. అదేంటి అంటే, ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి ఒక పెద్ద పెయింటింగ్ కాంపిటీషన్ అవుతుందంట. నేను ఎప్పుడైనా చెప్పానేమో కూడా కొన్నిసార్లు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం చెప్తున్నాను. పెయింటింగ్ కాంపిటీషన్ అవుతుంది.
ఎవ్రీ ఇయర్ అవుతుందంట. మంచి పెయింటింగ్ వేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. చాలా పెద్ద ప్రైజ్ ఉంటుంది అది. దానికోసం చాలా పోటీ పడతారంట ప్రపంచంలో ఉన్నటువంటి చిత్రకారులందరూ. ఆ పోటీలో ఒక అంశం ఇస్తారు. ఆ అంశం మీద చిత్రం వేయాలి. ఆ సంవత్సరం వారు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే పీస్, సమాధానము, శాంతి అని ఇచ్చారు. ఇస్తే చాలా మంది చిత్రకారులు వచ్చారు. చాలా మంచి చిత్రాలు వేశారంట. చక్కగా ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు. సమాధానం చూస్తే అబ్బా ఎంత సమాధానంగా ఉంది. చక్కటి నదులు ప్రవహిస్తారు, చక్కటి పూలు, పూల తోటలు, ఇలాంటివి అంట. ఎంత మంచివో. అందరూ అలాంటివి చిత్రీకరించారు. సరే, ఆఖరి రోజు ఎగ్జిబిషన్ అయిపోతుంది, కాంపిటీషన్ అయిపోతుంది. ఆఖరి రోజు జడ్జిస్ వచ్చారు, న్యాయ నిర్ణేతలు వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక్కొక్క పటం చూసుకుంటే వెళ్తున్నారంట. చూసుకుంటే వెళ్తా ఉండేటప్పుడు చివరిన ఒక పటం ఉందంట. ఆ పటం ఏంటంట, భయంకరమైన తుఫాను. తుఫానులో అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రం, భయంకరమైనటువంటి నల్ల మేఘాలు. మేఘాలు ఎలాగ తిరిగి జోరుగా వెళ్ళిపోతున్నట్టు, భయంకరమైనటువంటి తుఫాను వస్తున్న, గాలి వీస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వాతావరణాన్ని చిత్రీకరించాడంట. చిత్రీకరించి అక్కడెక్కడ శాంతి అన్నదానికి నిర్వచనం ఏమీ కనిపించడం లేదు. అక్కడ ఒక పెద్ద రాయి ఉందంట. ఆ రాయిలో ఒక చిన్న కన్నం ఉందంట. ఆ కన్నంలో చిన్న పిట్ట కూర్చొని ఉందంట. ఆ రాయి మీద కూడా సముద్రపు కెరటాలు వచ్చి కొట్టేస్తున్నాయండి. సముద్రం దగ్గర పక్కన పెద్ద అలలు, నల్ల మేఘాలు, భయంకరమైన గాలి. తర్వాత ఒక రాయి, పెద్ద రాయి. ఆ రాయిలో చిన్న కన్నం, అందులో చిన్న పిట్ట. రాయి మీద కూడా ఈ అలలు కొట్టేస్తున్నాయి, కానీ ఆ పిట్ట మాత్రం చెప్తా ధైర్యంగా ఉండి ఇలా చూస్తుంది. న్యాయ నిర్ణేతలు అందరు నవ్వుతున్నారంటే ఏంటి దీనికి ఎవరన్నా ప్రైజ్ ఇస్తాడా, అసలు శాంతి అనేది ఉందా ఇందులో అనుకున్నారు అందరూ. కానీ న్యాయ నిర్ణేతలు దాన్నే సెలెక్ట్ చేశారు. నిజమైనటువంటి శాంతి ఏంటి అంటే కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలలో, భయంకరమైనటువంటి శోధనలలో ఉన్నప్పుడు సమాధానంగా ఉండడం. ఆ పిట్ట ఆ రాయిలో ఉంది కాబట్టి దానికి భయం లేదు, ఆ రాయి కదలదని దానికి తెలుసు. అలాగే మనం కూడా క్రీస్తు అనే బండలో ఉన్నాము అని మనకు తెలిసిన, క్రీస్తు అనే బండలో మనం ఉన్నప్పుడు మన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా మనం ఎక్కడున్నాం? క్రీస్తు అనే బండలో ఉన్నాం. ఎవరు మనల్ని ఏమి చేయలేదు. ఆ ప్రైజ్ ఆ న్యాయ నిర్ణేతలు ఆ ప్రైజ్ ఆ పటానికి ఇచ్చారు. అతను రాశాడంట, దిస్ ఈజ్ రియల్ పీస్ అని రాశాడు. మరి సమాధానం అంటే మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్నదల్లా జరిగిపోవడం, మనకి ఎక్కడంటే అక్కడ డబ్బులు దొరికేయడం, ఏ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లేకపోవడం, ఏ అనారోగ్య సమస్యలు లేకపోవడం, పెళ్ళి అనుకోగానే పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోవడం, పిల్లలు పుట్టాలనుకుంటే పిల్లలు పుట్టేయడం, తర్వాత ఉద్యోగం రావాలనుకుంటే ఉద్యోగం. అది సమాధానం మనకి. మనం అనుకున్నదల్లా జరిగిపోవడం. దేవుడు అది చెప్పలేదే, దేవుడు అది చెప్పలేదు. మీరు అనుకున్నదల్లా మీకు ఇచ్చేస్తాను అనలేదు, మీకు అనారోగ్యాలు రావని అనలేదు. ఆయన వస్తాయి, కానీ నేను సహాయం చేస్తాను. మీ కొండ మీ కోట నేనే, నేను తప్పకుండా సహాయం చేస్తాను. నేను మీ పక్కన ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని సహాయం చేస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. అదే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనం వాటి యొక్క అర్థాన్ని మనం అమర్చుకోవాలి, అన్వయించుకోవాలి. ఈ స్త్రీ సమాధానం పోగొట్టుకుంది, ఆ సమాధానాన్ని పొందుకుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో
నిజమైనటువంటి సమాధానం ఎంతమంది హృదయంలో ఉందో, ఒకవేళ ఏ సమాధానం మీకు పోయినా సరే దేవుడు ఆ సమాధానం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాధానం మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, కొంతమంది స్త్రీలు పోగొట్టుకునేటువంటి మరొక నాణ్యం ఏంటంటే సంతోషం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వరకు అక్కడ ఒక విధవరాలను చూస్తాం మనం. ఆమెను ఏమంటారంటే, ఆమెకు కూడా పేరు లేదు, నాయీను విధవరాలు అంటారు. నాయీను అనేది ఆ పట్టణం యొక్క పేరు. నాయీను విధవరాలు. ఆమెకు ఒక్కడే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చనిపోయాడు. యేసు ప్రభు ఊర్లోకి వెళ్తుంటే ఆ కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆమె ఏం చేస్తుంది? చాలా ఏడుస్తుంది. చాలా ఏడుస్తుంది. 7వ అధ్యాయము లూకాసు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే అక్కడ ప్రభు ఆమెను చూసి 13వ వచనం చెప్తున్నాడు. ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారిని నేర్చింది. ఏడవద్దని చెప్పారు ఆమె. ఏడుస్తున్నాం చాలా కొడుకు గురించి. ఒక్క కొడుకు చనిపోయాడు. సమాధి చేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకెవ్వరు లేరు, ఆమెకి ఇంకెవ్వరు లేరు. ప్రభు చెప్తున్నారు, ఏడవద్దమ్మా. పాడెను పట్టుకున్నారు. ఆ అబ్బాయిని స్వస్థపరిచారు. మరణం నుండి అబ్బాయి లేచాడు. ఆ అబ్బాయిని ఆ తల్లికి అప్పగించారు. సంతోషము లేనటువంటి ఆమె జీవితంలోనికి ప్రభు సంతోషాన్ని రప్పించారు. చక్కగా సంతోషిస్తారు. ఆమె ఆ కొడుకుతో పాటు ఇంటికి వెళ్ళింది. ఎంతమంది బిడ్డల గురించి, మీ బిడ్డల గురించి, మీ బిడ్డలు మంచి బిడ్డలుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ ఎనీ సన్ ఆర్ డాటర్ ఈజ్ ప్రాబ్లమాటిక్, ఇప్పుడే మధ్యాహ్నం నేను ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు బ్రదర్ ఒకరి గురించి చూపించారు. నాకు బాగా తెలుసు. ఆమె బాగా చిన్నప్పటి నుండి బాగా తెలిసినటువంటి ఆమె. మీరు కూడా న్యూస్లో విని ఉంటారు. పెంచుకున్న కూతురే చంపేసిందని న్యూస్లో వచ్చిందంట. నేను చూడలేదు, అక్క కూడా చూశారు. మనసు అంతా చాలా పాడైపోయింది. మంచి బిలీవర్ తను. పిల్లలు లేరు, అందుకని పాపను పెట్టుకున్నాను. 2 సంవత్సరాల క్రితమే భర్త కూడా చనిపోయారు. ఆమె భర్త జబ్బు చేసి చనిపోయారు. చాలా ఆస్తి ఉంది వాళ్ళకి, బాగా డబ్బు సంపాదించుకున్నారు. ఈ దినాల్లో పిల్లలు డబ్బు వెనకాల వెళ్తున్నారు. అంటే వాళ్ళు చూస్తున్నటువంటి మీడియా, వాళ్ళకు ఉన్నటువంటి ఇవి అంతా కూడా డబ్బు, తర్వాత అన్ని మంచి లైఫ్ ఎంజాయ్ చేయడం అన్నటువంటి దాంట్లో ఉంటున్నారు కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి యవనస్తులు. చాలా గృహాల్లో పిల్లలు ప్రాబ్లమాటిక్ గా ఉన్నారు. మీ అందరి గృహాల్లో పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు. బాగుంటే దేవునికి వందనాలు. దేవుని భయభక్తుల్లో మీరు పెంచుతుంటే, వాళ్ళ భయభక్తుల్లో పెరుగుతుంటే దేవునికి వందనాలు. కానీ ఒకవేళ మీ పిల్లలు ప్రాబ్లమాటిక్ గా ఉన్నట్లయితే, ఐ నో యు ఆర్ వీపింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీ పిల్లల గురించి మీరు ఏడుస్తున్నారని నాకు తెలుసు. మీ పిల్లలు చనిపోకపోవచ్చు, కానీ వారు దేవునిలో సరిగ్గా లేరు. వారు దేవుని సొంత రక్షకంగా అంగీకరించలేదు. వారు దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా ఉన్నారు. పాపంలో జీవిస్తున్నారు. మీ కవిదేలుగా ఉన్నారు, దేవుని కవిదేలుగా ఉన్నారు. పర్హాప్స్ యు ఆర్ షెడింగ్ టీయర్స్. మీరు కన్నీరు విడుస్తూ ఉండుండొచ్చు. దేవుడు మీ కన్నీరుని తీసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీకు సంతోషం ఇవ్వడానికి, మీ పిల్లల్ని బాగు చేయడానికి, మీ పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి, మీ పిల్లలు దేవుని గురించి తెలుసుకునేలా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభు ఆమెకు. మరొక స్త్రీని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఆమె ఎవరంటే హాగర్. ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఆమె గురించి రాయబడింది. హాగరు ఇష్మాయేలు కన్నది అబ్రహాం వలన. అది చారా చేసినటువంటి తప్పు. తనకు పిల్లలు లేరని హాగర్ని ఇస్తుంది. హాగర్కి ఏమో ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత ఆ
పిల్లని తల్లిని తల్లిమని చెప్తుంది. అబ్రహాం తరిమేస్తాడు, పంపించేసినప్పుడు ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ కుర్రోడు చనిపోయే పరిస్థితికి వచ్చేస్తాడు. వాటర్ లేదు, నీరు లేదు. అక్కడ హాగరు యొక్క పరిస్థితి ఏంటి అంటే నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. ఆ చిన్నవాడు చనిపోతుంటే కళ్ళతో చూడలేక దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తా ఉంటే అప్పుడు దేవుడైన యెహోవా పిలుస్తాడు, హాగరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ కొడుకు నేను బ్రతికిస్తాను. అతను గొప్ప జనాంగం అవుతాడు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో నిరీక్షణ హాగర్కి వచ్చింది. ఆ అబ్బాయి బ్రతికాడు, పెద్ద జనాంగం అయ్యాడు. ఇష్మాయిలీలందరూ పెద్ద జనాంగం. ఇశ్రాయేలీలకి ఇష్మాయిలీలకి అదే గొడవ. పెద్ద జనాంగం అయ్యారు. నిరీక్షణ లేని పరిస్థితుల్లో హాగరుకు నిరీక్షణ ఇచ్చినటువంటి దేవుడు. నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో కూడా ఉన్నాయి, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉన్నాయి, మన పిల్లల జీవితాల్లో కూడా ఉన్నాయి. కానీ ప్రియమైన సోదరులారా, ప్రభు మనకిస్తున్న ఈ దినం ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిరీక్షణ లేని మీ కుటుంబాల్లో నేను నిరీక్షణ ఇస్తున్నాను. మీకు నిరీక్షణ వస్తుంది, నిరీక్షణ ఉంది. ఊరికే కృంగిపోవద్దు. పిల్లలకు ఉద్యోగం రాలేదని కానీ, పిల్లలు పుట్టలేదని కానీ, పిల్లకు పెళ్లి అవ్వలేదని కానీ ఊరికే నిరీక్షణ కోల్పోవద్దు. హాగరుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు. నిరీక్షణ కోల్పోయిన హాగరుకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. 3 విషయాలు చెప్పాను ఇప్పటికి. మొదటిది పీస్, సమాధానము, శాంతి పోగొట్టుకున్న పాపాత్మురాలైన స్త్రీ అది పొందుకుంది. అదే ఆమె యొక్క వెంటనాడు. రెండవ స్త్రీ నాయను విధవరాలు, సంతోషం పోగొట్టుకుంది, సంతోషం పొందుకుంది. అదే ఆమె యొక్క వెంటనాడు. తర్వాత హాగరు నిరీక్షణ లేదు, నిరీక్షణ పొందుకుంది హాగరు. మరి మరొక స్త్రీని చూద్దాం మనం. ఆమె గురించి యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42వ వచనం వరకు ఉంది. అది ఎవరంటే సమరయ స్త్రీ. యేసు ప్రభువు ప్రయాణం చేస్తూ దాహం వేసి ఒకసారి యాకోబు బావి దగ్గరికి వస్తాడు. అది సమరయ ప్రాంతం. యాకోబు బావి దగ్గర కూర్చుని ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల వేళ, పిట్ట మధ్యాహ్నం. అక్కడికి ఈమె నీళ్లు తీసుకోవడానికి వస్తుంది సమరయ స్త్రీ. మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడం ఏంటి అర్థమవుతుందా మనకి? అంటే ఇలాంటి స్త్రీలు, పాపంలో జీవించేటువంటి స్త్రీలు మధ్యాహ్నం, తెల్లజాము, రాత్రులు నీళ్లు తీసుకుంటారు. అందరూ వచ్చే టైంకి రాదు. మెట్టు మధ్యాహ్నం నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు అక్కడ ఉండి నాకు నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగారు. అడిగితే నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయురాలిని, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అని అక్కడ సంభాషణ జరుగుతుంది. యేసు ప్రభు వారికిను తర్వాత ఆ స్త్రీకి చాలా సంభాషణ జరుగుతుంది. అప్పుడు ప్రభు అడుగుతారు, నీ పెన్నుటి ఎక్కడున్నాడు? నాకు పెన్నుటి లేడు రాదు అంటే అప్పుడు ప్రభు చెప్తాను, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీకు 7 పెన్నుట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెన్నుటి కాదు. యేసు ప్రభుతో జరిగినటువంటి ఆ సంభాషణ ఆమె జీవితాన్ని మార్చేసింది. సాక్ష్యము, పవిత్ర జీవితము లేనటువంటి ఆమె జీవితంలోనికి పవిత్రమైనటువంటి జీవితం వచ్చింది, సాక్ష్యం వచ్చింది. ఏం చేస్తుంది? నీరు సంగతి పచ్చిపోద్ది, కొండ అక్కడ వదిలేసి పరిగెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ జనులందరినీ చూసి రండి రండి నేను మీకు మెస్సేని చూపిస్తాను, నేను ఎలాంటి దాన్నో, నా జీవితం ఏంటో నాకు చెప్పినటువంటి వ్యక్తి అతను మెస్సీ కాడా అన్నాడు. ఆమె చెప్పినటువంటి దాన్ని బట్టి అనేకులు వచ్చి యేసుప్రభుని చూసి యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ భాగంలో రాశాడు. నాకు సమయం లేక వచనాలు చూపించడం లేదు, వచనాలు రిఫరెన్సెస్ మాత్రం చెప్తున్నాను, నేను తర్వాత చదవండి. మంచి చాలా లోతైనటువంటి విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎంతో మంది ఆయన విశ్వాసం ఉంచారు. చెప్తున్నంత ఆ ఒక్క స్త్రీ గ్రామం అంతటినీ ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది. మనం ఎంతమంది ఉన్నాం, మనం వీధిలో వాళ్ళే తీసుకురాలేము ప్రభు దగ్గరికి. ఆ ఒక్క స్త్రీ ప్రభువునందు విశ్వాసం ఉంచి తన యొక్క సాక్ష్యాన్ని పొందుకొని తను ఏం చేసింది? ఊరందరినీ తీసుకొచ్చింది ప్రభు. ఎలాగా? తను పోగొట్టుకున్నటువంటి సాక్ష్యాన్ని తిరిగి పొందుకుంది.
సాక్ష్యాన్ని ఇస్తాను. మనలో కొంతమంది సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిరిగి మన యొక్క సాక్ష్యాన్ని పొందుకుందాం. మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. మన సాక్ష్యము ద్వారా అది ఫలముగా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. తర్వాత ఇంకొక స్త్రీని మనం చూస్తాం. అది స్త్రీ ఎవరు అంటే ఉదయం మనం చదివినటువంటి భాగంలో ఉన్నటువంటి మరియా. మరియా ఏం చేసింది? లోకాసువార్త 10వ అధ్యాయంలో ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వినడం తన యొక్క జీవితంలో మొదటి స్థానం ఇచ్చింది. ఆమె సిస్టర్ ఉన్న ఒక ఆవిడేం పోగొట్టుకుంది? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం పోగొట్టుకుంది. మిగిలిన పనులకి ఇచ్చేస్తుంది అంతా. మనకంటే చాలాసార్లు మిగిలిన పనులు చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. అసలు వాక్యం వినడం, వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యంతో హృదయాన్ని నింపుకోవడం, వాక్యాన్ని అనుసరించడం తగ్గిపోద్ది. ఇవన్నీ దేవుని పనులే కదా అనుకుంటాం. మళ్ళీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మధ్యాహ్నం క్విజ్ అయిన తర్వాత, ఉదయం ఆట అయిన తర్వాత మీకు బైబిల్ జ్ఞానం కొంచెం తక్కువగా ఉంది అంటే నాకేదో ఎక్కువ ఉందని కాదు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని తెలియలేదు, మీకు చిన్న చిన్న విషయాలు కూడా తెలియలేదు. కాబట్టి సోదరులారా, ప్రేమతో మీకేం చెప్తున్నానంటే, ప్రతిరోజు బైబిల్ చదవండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చేతులు ఎత్తండి, నిజంగా ఎత్తండి. ఉదయం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని రిట్రీట్కి వచ్చిన వారు ఎంతమంది? మనస్సాక్షి ప్రకారం చేతులు ఎత్తండి. ఉదయం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని రిట్రీట్కి వచ్చినాను. నేను చేసుకున్నాను. ఉదయం బైబిల్ చదువుకున్నాను, నా పోర్షన్ చదివేసుకున్నాను, ప్రార్థన చేసుకొని వచ్చాను. దించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే చేసుకుని వచ్చారో వారందరినీ దేవుడు దీవిస్తాడు. దినములో మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలమ్మా. ఆదివారం అయినా నేను బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా చర్చికి వెళ్ళను. ప్రతిరోజు ఆ సమయాన్ని ఇవ్వాలి. మనం సాధ్యమైనంత వరకు నేను బైబిల్ క్వైట్ చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా నేను స్టవ్ వెలిగించి ఆ తర్వాతే పాలు పెట్టి ఓపెన్ చేసి పాలు పెడతాను. అలవాటు చేసుకోండి. ఆ ప్రశస్తమైనటువంటి సమయం, ఆ చాలా మంచి సమయం. ఆ సమయంలో ప్రభు మాట్లాడతారు. వాక్యం చక్కగా లోపలికి వెళ్తుంది. మనం కూడా ప్రభుతో మాట్లాడతాం. చాలా మంచిది. ఈ దినం అయిపోయింది. రేపటి నుండి అలవాటు చేసుకోండి దయచేసి. లేవగానే కొంచెం ముందు లేవండి, పర్వాలేదు. పిల్లలకి క్యారీలు పెట్టడం అది ఉంటుంది. అయినా కొంత వాక్యం అయినా చదువుకోండి. మిగిలిన వాక్యం పనులు అయిన తర్వాత చదువుకోండి. కొంత ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకోండి. తర్వాత పెద్ద ప్రార్థన చేసుకోండి. ఆ ఫస్ట్ టైం దేవునికి ఇవ్వండి. దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడదు. దేవుని వాక్యం చదవకుండా ఇంకేది చదవదు. మీరు ఎన్ని బ్లెస్సింగ్స్ దాని వలన పొందుకుంటారో నేను చెప్పలేదు. నేను పొందుకున్నాను ఆ బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను. అందుకని మీతో చెప్పాను. వాక్యం చదవాలి. మా అక్క ఏం చేసింది? అన్ని యేసు ప్రభుకే చేస్తుంది వంటలో. యేసు ప్రభుకే చేస్తుంది వంటలు. కానీ ప్రభు ఏం మెచ్చుకున్నారు? దాన్ని మెచ్చుకోలేదు. తన కోసం చేస్తున్న వంటల గురించి మెచ్చుకోలేదు. మరియా ఆయన పాదాల మీద కూర్చుండి వాక్యాన్ని నేర్చుకోవడాన్ని ఆయన మెచ్చుకున్నారు. అది ఉత్తమమైన మాట. అది కోల్పోయేమేమో మనం, అది పొందుకున్నాం. డిసైడ్ చేసుకోండి. అది ఈ రోజు నుండి నేను వాక్యం చదువుతాను. ముందు భాగం అది నేను ఇస్తాను. ఇంకొక విషయం నేను మీతో చెప్పినాను. నేను ఇంకా ఫాలో అవ్వడం లేదు అది పూర్తిగా. అందుకని నేను చెప్పడానికి సందేహిస్తున్నాను, కానీ ప్రయత్నం చేస్తున్నాను దానికోసం. మనం 10వ వంతు ఇస్తాం అన్నిట్లో కదా దేవునికి. మన జీతాల్లో దశంభాగం ఇస్తాం, దశంభాగం కంటే ఎక్కువ ఇస్తాం. మరి సమయంలో దశంభాగం ఇవ్వాలి అంటే దినానికి 24 గంటలు అంటే 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు అంటే 30 నిమిషాలు ఇక్కడ, అక్కడ 40 నిమిషాలు, 20 నిమిషాలు అంటే సగం చేసినట్లయితే మొత్తం 60 నిమిషాలు అన్నమాట. 60 అవుతాయా? 30 ప్లస్ 40లో 20, 50.
అది 60. 30 నిమిషాలు అరగంట కదా. తర్వాత 40 నిమిషాలు 20 నిమిషాలు 50 నిమిషాలు. 50 నిమిషాలు చదువు, వాక్యం చదవడానికి, 50 నిమిషాలు ప్రార్థనకి ఇవ్వాలి. నేను అంత చేయను. నేను గంటన్నర చేస్తున్నాను. నా అభిలాష, నా ఆశ ప్రభుని అడుగుతున్నాను. 2 గంటల 40 నిమిషాలు ప్రభుతో స్పెండ్ చేయాలి అని నా ఆశ. గంటన్నరే చేస్తున్నాను. మీలో అంతకంటే ఎక్కువ సమయం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, దేవుని స్తోత్రం. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, అంతసేపు ప్రార్థనలో ఉండడం నేర్చుకుని అభ్యాసం చేయండి. దేవుడితో మాట్లాడండి, దేవుడి వాక్యాన్ని. అది మార్తకు లేదు, పోగొట్టుకుంది. అందుకని ప్రభు చెప్తున్నారు, మార్త నువ్వు అనేకమైన పనుల మీద నువ్వు అవసరమైంది. అది మరియా. చివరిగా ఒక్కొక్కరిని నేను చూపించి ముగిస్తాను. అది ఎవరు అంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 21 వచనం చూస్తే అక్కడ ఒక ప్రవక్తను చూస్తాం. లేడీ కాదు, అందుకని వాళ్ళు చెప్తున్నాను. ఏలియా ప్రవక్త ఎన్నో అద్భుతాలు దేవుని కోసం చేసి అన్ని అయిపోయిన తర్వాత విపరీతమైనటువంటి నిరాశతో, నిస్పృహతో నిండిపోయి, దేవా నాకు నన్ను తీసుకో, నేను చేసేసాను, ఆ ఎలిజబెత్ రాణి నన్ను చంపించేయాలని చూస్తుంది. పడిపోతాడు. అప్పుడు దాకా భయంకరమైనటువంటి సాహస కృత్యాలు ప్రభు కోసం చేసి నిరాశలోకి వెళ్ళిపోతాడు. అతని యొక్క విశ్వాసం అంతా కోల్పోతాడు. ప్రభు చెప్తున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కోసం సిద్ధంగా ఉంది. నువ్వు నేను నేను వాడుకోబోతున్నా. విశ్వాసాన్ని పొందుకో. పోగొట్టుకున్న విశ్వాసాన్ని ఏలియా మళ్ళీ పొందుకుంటాడు. పొందుకొని అతను మళ్ళీ తిరిగి దేవుని స్థాయిలోకి. పేతురు కూడా అలాగే చేస్తాడు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత పేతురు కూడా చేపలు పడడానికి వెళ్ళిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, పోగొట్టుకుంటాడు. కానీ మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్నది చూస్తాం. 21వ అధ్యాయంలో పేతురు అడుగుతారు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. తర్వాత శిష్యులందరికీ పెద్దగా జీవించాడు. అపోస్తల కార్యాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం పేతురు గురించి చూస్తాం. పేతురు యోహాను ఒకసారి ప్రార్థనా సమయంలో దేవాలయానికి వెళ్తుంటే అక్కడ కుంటివాడు అక్కడ ఉంటే అబ్బాయిని బాగు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. పేతురు ప్రసంగం చేస్తాడు పెంతెకొస్తు దినమున. ఆ ప్రసంగాన్ని రికార్డ్ చేశారంట. రికార్డ్ చేస్తే 3 నిమిషాలు అంట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ప్రసంగాన్ని రికార్డ్ చేస్తే 3 నిమిషాలే, కానీ 3,000 మంది ఆ దినం బాప్తిసం తీసుకున్నారు. అంటే నిమిషానికి 1000 మంది. ఎంత పరిశుద్ధాత్మ కార్యం చేయాలి. పేతురు వెనక్కి వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అతన్ని వాడు. మనం కూడా ప్రభు దగ్గరికి మళ్ళీ వచ్చినట్లయితే, ప్రభుకి మనం మళ్ళీ సమర్పించుకున్నట్లయితే, మన యొక్క పోగొట్టుకున్న వెండి నాణ్యం కోసం మనం వెతికినట్లయితే ప్రభు మళ్ళీ దాన్ని మనకి ఇస్తారు. ప్రభు దాన్ని మళ్ళీ మనకి ఇస్తారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో వేటిని మనం పోగొట్టుకున్నాం, వాటిని ఎలా మనం పొందుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది. దీపం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. దీపాన్ని వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, క్లీన్ చేసింది. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వాక్యమును, దేవుణ్ణి మన చేత పట్టుకొని ఊడ్చుకోవాలి. మన హృదయాన్ని చెత్తంతా ఊడ్చేయాలి. అప్పుడు వెళ్ళినాడం తెలుస్తుంది. తెలుసుకుంది, అది చాలా విలువైందని మనం తెలుసుకోవాలి. మనం పోగొట్టుకున్నవేవో వాటి కోసం వెతకాలి. ప్రభు వారిని మనకి ఇస్తారు. ఆమెకు దొరికినటువంటి ఆ వెండి నాణ్యంతో ఆమె ఎంతో సంతోషించారు. అలాగే సాయంకాల సమయంలో మనం కూడా ఆత్మీయ జీవితంలో మీరు ఆత్మీయంగా ఏ విషయాల్లో దిగజారిపోయారో, ఏ విషయాల్లో సరైనటువంటి రీతిగా లేరో,
ఏ విషయాల్లో దేవుని మీరు మహిమపరచడం లేదో, ఏ విషయాల్లో దేవుని కోసం మీరు జీవించడం లేదో అవి ఒక్కసారి పరీక్షించుకోండి. పరీక్షించుకొని ప్రభు లేదా వాటిని ఒప్పుకోండి, ప్రభుని క్షమించమని అడగండి. ప్రభు ఆ వెండి నాణ్యాలు మీకు తిరిగి ఇస్తారు. ఆయనతో మీకున్నటువంటి ఆ వివాహ సంబంధాన్ని ఆయన తిరిగి ఏర్పరచుకుంటారు. ఎందుకంటే మనము పెళ్లి కుమార్తె సంఘం, ఆయన పెళ్లి. ఆ వెండి నాణ్యాలన్నీ ఉండాలి మనకి ఆభరణంగా, ఉంటే అప్పుడు మనం పెళ్లి కుమార్తె అవుతాం. ప్రభు మనకిచ్చిన ఆ మంచి ఫలాలన్నీ ఉంచితే మనం పెళ్లి కుమార్తె అవుతాం. ప్రభు దగ్గరికి మనం పెళ్లి కుమార్తె సంఘంగా వెళ్ళగలం. ప్రభు మనకి ఆ కృప దయచేయడం కాక. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. 10 నిమిషాలు ఎక్కువైందా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ చిన్న ప్రార్థన మనసులో చేసుకోండి. నేను పోగొట్టుకున్న వెండి నాణం నాకు ఇవ్వు ప్రభు. ఏ విషయాల్లో నేను దిగజారిపోయాను, ఏ విషయాల్లో నేను నిలవలేకపోతున్నాను, ఏ విషయాల్లో నేను నిన్ను చూపించలేకపోతున్నాను. యేసు ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నన్ను క్షమించండి. తిరిగి నేను పొందుకోవడానికి నాకు చేయి ప్రభు. సమాధానం ఈ తండ్రి, సంతోషం ఈ ప్రభు, నిరీక్షణ ఈ తండ్రి, విశ్వాసం దయచేయి ప్రభు. ఓ తండ్రి, నిజమైనటువంటి సాక్ష్యం నాకు ఈ ప్రభు, అవన్నీ నాకు అనుగ్రహించి నీ బిడ్డగా పెళ్లి కుమార్తెగా నన్ను తయారు చేయండి. నన్ను తయారు చేయండి. నీ సన్నిధిలో కనబడడానికి సిద్ధపడడానికి సహాయం చేయండి. నాణాలు పోగొట్టుకొని నీ సన్నిధిలో నేను నిలవబడలేను ప్రభా. అన్ని నాణాలు కలిపి పెళ్లి కుమార్తెగా నేను నీ సన్నిధిలో నిలబడాలని ఆశపడుతున్నాను తండ్రి. నాకు ఆ సహాయం చేయి ప్రభా అని ప్రభుతో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ ప్రార్థన ఆలపించి మీకు సహాయం చేస్తారు. ఇక్కడ నుండి ప్రభు యొక్క సహాయంతో పోగొట్టుకున్నటువంటివి సంపాదించుకొని వెళ్ళండి. అప్పుడు ఈ రిట్రీట్ మీరు వచ్చినటువంటిది అది మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు. దేవుడు మీకు అలా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకొని దేవుని చేతిలో మీ యొక్క జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ బిడ్డల జీవితాన్ని పెట్టండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రార్థించినటువంటి ప్రభావ, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ స్త్రీ 10 వెండి నాణ్యాలుగా ఒక్క వెండి నాణ్యం పోగొట్టుకుంటే దానికోసం ఆమె ప్రభా నిలబడింది. ఓ తండ్రి, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు అనుగ్రహించండి అయ్యా. పోగొట్టుకున్న వెండి నాణ్యాలు మాకు అనుగ్రహించండి. మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. సంతోషంతో, సమాధానంతో, సాక్ష్యంతో, విశ్వాసంతో, నిరీక్షణతో మమ్మల్ని నింపయ్యా. నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయి. నీ సన్నిధిలో కనబడటానికి మమ్మల్ని సిద్ధపరచుకో. ఆ కృప మాకందరికీ దయచేయాలి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థాంక్స్ అమ్మా, దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. Apa?